ఈ వైశాఖ పౌర్ణమి నాడు గనక మనం ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేస్తే సకల సిరి సంపదలు కలుగుతాయి, సుఖ సంతోషాలకు కూడా లోటు ఉండదు. ఎప్పుడూ కూడా నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలియజేస్తూ వచ్చాను. 5 రకాల పళ్ళ గుజ్జు అని చెప్పేసి ఒక చిన్న బౌల్లో 5 రకాల పళ్ళ గుజ్జు అనేది వేసి అందులో 5 ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరం. మీరు అలా చక్కగా లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన అనేది చేసి మీకు కుదిరింది అని అంటే తామర పువ్వులు తీసుకొచ్చి పెట్టడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో ఇక మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ పూలు అనేవి తీసుకొని వచ్చి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించడం మంచిది. అది మొదలు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మైన మహా ఇది కూడా 108 సార్లు జపించండి. చక్కగా జపిస్తూ ఒక్కొక్క పువ్వు అమ్మవారి ముందు సమర్పించండి. వాస్తవంగా ఈ విధంగా చేయడం చాలా చాలా మంచిది నాన్న. అలాగే శ్రీచక్రం అన్న ఒక దైవిక వస్తువు గురించి తెలియజేస్తుంటా, అది కూడా వచ్చి కలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళ ఆకారంలో పొందుపరచండి నాన్న. ఈ విధంగా చేయడం వలన యథార్థంగా అద్భుతమైన ఫలితము అనేది అతి తొందరగా చూడగలుగుతారు. అందుకని మ్యాక్సిమం మీకోసం సమయం కుదుర్చుకుని మరి ఇవన్నీ తెలియచేయటానికి గల ప్రధాన కారణం. ఈ విధంగా కనుక చక్కగా చేశారు అని అంటే మాత్రం వెరీ గుడ్ రిజల్ట్ నాన్న, అతి తొందరగా పొందగలుగుతారు.